భగవద్గీత శ్లోకాలు ఈజీగా అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక కథలోకి వెళితే అనగనగా ఒక గ్రామంలో రాముడు అనే రైతు ఉండేవాడు. రాముడికి చాలా తక్కువ పొలం ఉండేది, కానీ తను చాలా కష్టపడి పనిచేసేవాడు. రాముడికి పక్కనే పెద్ద పొలాలు, ట్రాక్టర్లు ఉన్న ఇంకో రైతు రంగారావు ఉండేవాడు. రంగారావు ఎప్పుడు తన పొలాలు, పంటల గురించే ఇలా ఆలోచించేవాడు. ఈసారి నాకు మంచి దిగుబడి రావాలి, పక్కనున్న రాముడి కన్నా నేనే ఎక్కువ సంపాదించాలి అని రజోగుణంతో ఉండేవాడు. దాంతో పంట బాగా పండితే పొంగిపోయేవాడు. నేను గొప్పవాడిని అనుకునేవాడు. అలా పంట కొంచెం తగ్గినా లేదా వర్షాలు పడకపోయినా వెంటనే దిగులు పడేవాడు. చింతతో కుమిలిపోయేవాడు. ఇది యోగక్షేమం. యోగం అనేది సంపాదించడం, క్షేమం అనేది సంపాదించిన దాన్ని కాపాడుకోవడం అనే చింత ఉండడం. ఆ చింతలో ఉన్నప్పుడు ఇలా అనుకునేవాడు, అయ్యో నాకు నష్టం వచ్చిందే అని ద్వంద్వాలకు అంటే సుఖదుఖాలకు లోబడిపోయేవాడు. ఆ బాధతో రాత్రులు కూడా నిద్ర పట్టేది కాదు. ఆ రైతు అలా ఉంటే ఇక రాముడు అనే రైతు మాత్రం అలా కాదు. తను కూడా కష్టపడి పనిచేసేవాడు, కానీ నిస్వార్థంగా తన పనిని చేసేవాడు. పంట పండుతుందా లేదా, ఎంత వస్తుంది అనే ఆలోచనలు రాముడిని పెద్దగా బాధించేవి కావు. తన వంతు తన ప్రయత్నం చేసేవాడు. వర్షాలు బాగా పడితే సంతోషించేవాడు. పంట బాగా పండితే కృతజ్ఞతగా ఉండేవాడు. ఒకవేళ వర్షాలు పడకపోయినా, తెగుళ్లు వచ్చినా ఇది ప్రకృతి ధర్మం, నా చేతుల్లో లేదు, నేను చేయగలిగింది చేశాను అని ప్రశాంతంగా అంగీకరించేవాడు. సుఖం వచ్చినా అతిగా సంతోషపడకుండా, అలాగే దుఃఖం వచ్చినా అతిగా బాధపడకుండా నిస్వార్థంగా ఉండేవాడు. అలా ఆ రైతు ఎప్పుడు సత్వగుణంలో స్థిరంగా ఉండేవాడు. అంటే ప్రశాంతంగా, శాంతంగా ఉన్న దానితో సంతృప్తిగా, తన మనసులో ఎలాంటి అలజడి ఉండేది కాదు. అలా ఒక సంవత్సరం ఊర్లో పెద్ద కరువు వస్తుంది. రంగారావు పంట పూర్తిగా పడిపోయింది. తను తినడానికి కూడా ఏమీ లేకుండా చాలా బాధపడతాడు. దాంతో కోపంతో ఇలా అనుకుంటాడు, నా కష్టమంతా వృధా అయిందే, ఇప్పుడు నేనేం చేసేది అని కుంగిపోయేవాడు. ఇక్కడ రాముడికి కూడా పంట పోయింది, కానీ తను ప్రశాంతంగా ఉన్నాడు. తన ఇంటిలో కొద్దిగా నిల్వ ఉన్న ఆహారంతో సరిపెట్టుకుంటాడు. గ్రామంలోని రైతులందరికీ అతను ధైర్యం చెప్తాడు. మనం కష్టపడ్డాం, ప్రకృతి మన చేతిలో లేదు కదా, వచ్చే ఏడాది మళ్ళీ ప్రయత్నిద్దాం అంటూ వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. రాముడి ప్రశాంతతను చూసి గ్రామస్తులు చాలా ఆశ్చర్యపోతారు. ఈ కరువు సమయంలో కూడా రాముడికి ఎలాంటి ఆందోళన లేకపోవడం గమనిస్తారు. ఈ సంఘటన రంగారావు కళ్ళను తెరిపిస్తుంది. తను ఎంత సంపాదించినా ఆందోళనతోనే ఉన్నాడు. రాముడు తక్కువ సంపాదించినా శాంతిగా, సంతోషంగా ఉన్నాడు. తన ఆనందానికి, ప్రశాంతతకు కారణం ఫలితాలపై ఆశ పెట్టుకోకుండా, సుఖదుఖాలకు అతీతంగా, ఏ గుణాల ప్రభావం లేకుండా ఆత్మస్థితిలో జీవించడమే అని రంగారావు గ్రహించాడు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, జీవితంలో ఏ పని చేసినా దాని ఫలితంపై ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. లాభ నష్టాలు, సుఖదుఖాలు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. మనం పనిని చేయాలి. మన యోగక్షేమాలను భగవంతుడికి వదిలేసి మన పనిని మాత్రమే నిస్వార్థంగా ఆచరిస్తే మన లోపల ప్రశాంతత, ఆత్మజ్ఞానం లభిస్తాయి. ఇదే నిజమైన సంతోషానికి మార్గం. చివరకు సత్వగుణాన్ని కూడా అధిగమించి గుణానీత స్థితికి చేరుకోవాలని భగవద్గీత బోధిస్తుంది. దీన్ని వివరంగా ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ ద్వారా భగవద్గీతలో 2వ అధ్యాయం 45వ శ్లోకంలో చెప్పినట్లుగా మనిషి ప్రకృతిలోని 3 గుణాలైన సత్వం, రజస్సు, తమో గుణాల ప్రభావంలో ఉంటాడు. వీటిలో సత్వగుణం ఉత్తమమైనది, మంచి లక్షణాలను ఇస్తుందని చెప్తారు. కానీ భగవద్గీత ప్రకారం మోక్షాన్ని పొందాలంటే ఈ 3 గుణాల పరిధిని దాటిపోవాలి. అంటే సత్వగుణంతో వచ్చే మంచి లక్షణాలు, జ్ఞానం కూడా ఒక రకమైన బంధమే. వాటికి అతీతంగా ఏ గుణం ప్రభావం లేని గుణాన్విత స్థితి లేదా నిర్గుణ స్థితిని చేరుకోవాలి. అసలు ఈ గుణాన్విత స్థితి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది 3 గుణాల ప్రభావం లేని స్థితి. ఈ స్థితిలో మనిషి సుఖదుఖాలు, లాభ నష్టాలు, మంచి చెడు, శత్రువు మిత్రువులు వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. ఎల్లప్పుడూ సమత్వ భావనతో, స్థిరమైన మనస్సుతో, అంతర్గత ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉంటాడు. కర్మలను ఆచరిస్తాడు, కానీ కర్మ ఫలాలపై ఎటువంటి ఆసక్తి, మమకారం అనేది ఉండదు. ఇది మోక్షానికి, ఆత్మ జ్ఞానానికి, భగవంతునితో ఐక్యం కావడానికి దారితీసే చివరి స్థితి. భగవద్గీత బోధన ప్రకారం మనం మొదట తమోగుణాన్ని అంటే మనకు ఉండే బద్ధకం, అజ్ఞానం వంటివి వదిలేసి రజోగుణంలో అంటే క్రియాశీలత, మంచి మనసు, మంచి పనులలో నిమగ్నమవ్వాలి. ఆ తర్వాత రజోగుణాన్ని నియంత్రించి సత్వగుణాన్ని అంటే జ్ఞానం, మంచి అలవాట్లు, ప్రశాంతతను పెంపొందించుకోవాలి. చివరిగా సత్వగుణం నుండి కూడా విముక్తి పొంది ఏ గుణం ప్రభావం లేని గుణాన్విత స్థితి లేదా నిర్గుణ స్థితిని చేరుకోవాలి. ఇదే ఆత్మ సాక్షాత్కారానికి, శాశ్వత ఆనందానికి మార్గం. కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకం మన ఈ మానవ జీవితంలో ఎలా జీవించాలి, వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనం ఇందులో తెలుసుకుంటాం. ఈ శ్లోకాల రూపంలో ఆ స్వామి మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.